హలో ఫ్రెండ్స్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో షేర్ చేసినటువంటి ఒక ఫోటో ఇప్పుడు అటు రాజకీయ వర్గాల్లో ఇటు ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఇంతకీ ఈ ఫోటోలో ఏముంది, దాని వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి, దీనిపైన ఎలాంటి చర్చ జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. కేటీఆర్ ట్విట్టర్లో ఒక ఫోటో షేర్ చేశారు. ఆ ఫోటో ఇదే. ఇది కేసీఆర్ ఫోటో. ఈ ఫోటో వెనుక చాలానే అంతరార్థం ఉన్నట్టు చర్చించుకుంటున్నారు ప్రజలు కానీ, రాజకీయ నాయకులు కానీ. కేసీఆర్ ఒక సింహాసనం పైన కూర్చొని అక్కడ ఒక శిఖరాగ్రం పైన కూర్చున్నాడు. అంటే ఆయన అందనంత ఎత్తులో ఉన్నారు అనేది దీని అర్థంగా అంతా చర్చించుకుంటున్నారు. కేసీఆర్ విగ్రహం చూస్తే సన్నగా అక్కడక్కడ బీటలు వారింది. అంటే ఈ మధ్య బీఆర్ఎస్ పైన కొన్ని ఆరోపణలు వచ్చాయి. అటు ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా జూబ్లీహిల్స్లో జరిగినటువంటి ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. సో ఇవన్నీ పార్టీకి కొంత డ్యామేజ్ చేసినటువంటివే, అంటే పార్టీకి నష్టం కలిగించినటువంటివే. అయితే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, ఎన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నా, సో ఇక ముందు పార్టీకి తిరుగులేదు అంటే ఇవంతా తాత్కాలికమే అని చెప్పడానికి ఉదాహరణగా కావచ్చు. ఇక్కడ కేసీఆర్ ఫోటో మెడల్లో ఉన్నటువంటి గులాబీ ఆ కండువా అది మెరుస్తూ ఉంది. పైనుంచి లైటింగ్ పడుతూ ఉంటే దాంట్లో గులాబీ కండువా చెక్కు చెదరలేదు, మెరుస్తూనే ఉంది. అంటే ఈ ఆరోపణలు, విమర్శలు, ఈ పరాజయాలు ఇవన్నీ తాత్కాలికమే, కానీ గులాబీ జెండా శాశ్వతం అనే ఉద్దేశంతో కండువాకు గులాబీ రంగును మెరిసేలా చేశారు అంటూ రాజకీయ నాయకులు, ఇటు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇక ఈ కేసీఆర్ విగ్రహం కింద ఒక కుక్క ఉంది. సాధారణంగా దీనికి ఎన్నో అర్థాలు ఉంటాయి. మామూలుగా కుక్కలు అనేవి మరుగుతూ ఉంటాయి. సాధారణంగా కుక్క మరగడాన్ని రాజకీయంగా విమర్శలు, ఆరోపణలతో పోల్చి ఉండొచ్చు. అంటే ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని ఆరోపణలు వచ్చినా ఇవన్నీ తాత్కాలికం. అంటే కుక్కలు ఎన్ని మరిగినా సరే పార్టీకి ఎలాంటి నష్టం లేదు, పార్టీ చెక్కు చెదరనేది అని చెప్పేటటువంటి ఉద్దేశం కావచ్చు. ఇలా కేటీఆర్ షేర్ చేసినటువంటి ఈ ఒక్క ఫోటోలో ఎన్నో భావాలు స్ఫురిస్తున్నాయి. మొన్ననే కేసీఆర్ ఏకగ్రీవంగా గెలిచినటువంటి ఇద్దరు సర్పంచులు అండ్ కొందరు వార్డు మెంబర్లను పిలిచి వాళ్ళని ఆశీర్వదించారు. సో దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు కూడా చేశారు. అటు కేటీఆర్ పైన కానీ, ఇటు కేసీఆర్ పైన కానీ విమర్శలు చేశారు. సో ఈ నేపథ్యంలోనే ఆ విమర్శల తర్వాతనే కేటీఆర్ ఈ ఫోటో విడుదల చేశారు. అంటే దీన్ని బట్టి ఏంటిదంటే ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని విమర్శలు చేసినా గులాబీ పార్టీకి వచ్చినటువంటి నష్టమేం లేదు అని ఇండైరెక్ట్గా చెప్పకనే ఈ ఫోటోతో చెప్పారు అంటారు రాజకీయ నాయకులు. సో మొత్తంగా ఇప్పుడు అటు రాజకీయ వర్గాల్లో, ఇటు ప్రజల్లో ఈ ఒక్క ఫోటో ఒక చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఈ డిసెంబర్ 9న ఇటు కాంగ్రెస్ పార్టీ, అటు బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు ఉత్సవాలకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. అందుకే డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజాపాలన ఉత్సవాలను జరుపుకుంటుంది. అటు బీఆర్ఎస్ ఏంటంటే డిసెంబర్ 9న విజయ్ దివస్గా జరపాలని నిర్ణయించింది. ఆల్రెడీ ఇంతకుముందు కూడా జరిపారు. మరి ఈ విజయ్ దివస్ అనేది దేనికి సంకేతం అంటే నవంబర్ 29న దీక్షా దివస్గా జరుపుతారు. అంటే అప్పట్లో తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ నవంబర్ 29న దీక్ష చేపట్టారు. అదే దీక్షా దివస్. ఆ తర్వాత ఈ 11 రోజులకు అంటే నవంబర్ 29 తర్వాత డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన చేసింది. సో అందుకే దీన్ని ఈ కేసీఆర్ జరిపినటువంటి దీక్షా దివస్ సాధించినటువంటి విజయంగా భావిస్తుంది. అందుకే దీన్ని విజయ్ దివస్గా జరుపుకోవాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. అంటే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా గ్రామాల్లో కాకుండా ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నియోజకవర్గాల స్థాయిలో ఈ విజయ్ దివస్ను జరపాలని కేటీఆర్ ఆ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఈ ప్రజాపాలన విజయోత్సవాల భాగంగా అటు జిల్లాల్లో పర్యటిస్తూ ఈ విజయోత్సవ సభల్లో పాల్గొంటున్నారు. అండ్ అక్కడి నుంచే బీఆర్ఎస్ పైన విమర్శలు చేస్తున్నారు. ఆల్రెడీ విమర్శలు చేశారు కాబట్టి ఈ నేపథ్యంలోనే ఈ ఫోటో వచ్చింది. కేటీఆర్ సోషల్ మీడియాలో ఈ ఫోటో రిలీజ్ చేశారు అని అంటున్నారు. సో మొత్తంగా ఈ ఫోటో మరి ఇది ఇంకా అటు కాంగ్రెస్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది దీనిపైన అనేది చూడాలి. మొత్తంగా
అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ మధ్య ఈ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇంకా వార్ అనేది ముదిరేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు అటు కాంగ్రెస్కు ఇటు బీఆర్ఎస్కు రెండు పార్టీలకు చాలా ప్రతిష్టాత్మకమైనవి. ఈ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి సర్పంచ్ అభ్యర్థులకు పార్టీ పరంగా గుర్తులుండవు. అంటే పార్టీలకు సంబంధం ఉండదు. కాకపోతే ఆ పార్టీల మద్దతు అనేది అభ్యర్థులకు ఉంటుంది, అది అనధికారికంగా. సో ఇక్కడ తమ మద్దతుతో గెలిచినటువంటి ఎంతమంది అభ్యర్థులు ఎక్కువగా గెలిచారు అనేది వీళ్ళకు ఒక ప్రాతిపదిక అవుతుంది. ఈ సర్పంచ్ ఎన్నికల్లో గెలిచినటువంటి అభ్యర్థుల సంఖ్యను బట్టి నెక్స్ట్ రాబోయేటటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీల ఫలితాలపైన ప్రభావం పడేటటువంటి అవకాశం ఉంటుంది. సో అందుకే ఈ పంచాయతీ ఎన్నికలను అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ అటు బీజేపీ కానీ ఇవన్నీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. బీజేపీ కూడా ఈ మధ్య స్పీడ్ పెంచింది. ఈ వీలైనన్ని ఎక్కువ సీట్లు తమవే అంటూ అన్ని పార్టీలు చెప్పుకుంటున్నాయి. ఇంతకీ ఏ పార్టీ మద్దతుదారులు ఎక్కువగా గెలుస్తారనేది తేలాల్సింది ఈ నెల 17న చివరి దశ పోలింగ్లోనే. సో అంతవరకు వేచి చూడక తప్పదు. నమస్తే.